జరగనని ఆలోచన ఉందా మీకు? నన్ను చూడని చూస్తారంటున్నారు. ఎవరు చూస్తారు? చిన్న మన్మరాన్ని చూస్తే కనికరం లేదు నీకు. ఏం మాట్లాడుతున్నావు? పిల్లలు రోడ్డు మీద మాట్లాడుతున్నావు చిన్నపిల్లని చిన్నపిల్ల ఏడుంది కాదా? నీ మన్మరాలు కాదు. బాధ్యత నీకుంది. ఆ పిల్లని ఎవరు పోషించాలి? ఎవరు పోషించాలి? అయ్యమ్మ పోషిస్తాడు. మరి ఏడి కన్నోరు పోషిస్తాడు. ఏడి మరి నన్ను అడితే మమ్మీ సారీ మమ్మీ, నా వల్ల నువ్వు డాడీ అందరూ చాలా అవమానాలు తీసుకోవాల్సి వస్తుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కానీ ఎప్పుడు హ్యాపీగా లేకుండా పోయినా ప్రతిసారి మీరే అవమానాలు పడాల్సి వస్తుంది. నా వల్ల అవ్వట్లేదు మమ్మీ. డాడీకి ఎప్పుడు చెప్పినా కానీ ఓపిక పట్టు సికిందర్ మాడతాడు అంటుండే, కానీ ఇంకా నాకు ఓపిక లేదు. రాత్రి మా అత్త నిన్న మాటలు సీఐకి వినిపిస్తూ నేను విన్నాను మమ్మీ. తీసుకోలేకపోయినా నా కోసం ఎన్నో అవమానాలు పడుతున్నారు మీరంతా. డాడీ కూడా చెప్పుకోలేకపోతారు కానీ చాలా అవమానాలు పడుతుండు. తమ్ముడేమో బయట అందరికీ హెల్ప్ చేస్తాడు. నా విషయంలో ఎందుకేం చేయలేకపోతున్నావు నాకేం అర్థం అవుతలేదు. మా ఆయన అత్త మా అమ్మలు చాలా హింస పెట్టిండ్రు. మీకు ఇంకా చెప్పుకొని కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కింద ఉంటున్నా కానీ రోజుకి మాటలతోటి నీళ్ళు ఇవ్వకుండా కరెంట్ తీసేసి ఎంత హింస పెడుతుర్రో మీరు చూస్తుర్రు. ఆయన లా ప్రకారమే పోదామంటుర్రు. నా వల్ల అయితే లేదు మమ్మీ. ఆ సీఐ కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు నాకు రిస్క్ ఉందని చెప్పి అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఎవరు ఆ సీఎం ఆఫీస్ నుంచి కూడా వీళ్ళకి సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరో హెల్ప్ చేస్తుర్రంటే ఏదో చక్రి ఏదో చెప్తుండే. వీళ్ళందరూ ఉండగా మీరు లా ప్రకారం అంటే నాకు జరగదు మమ్మీ. న్యాయం అసలు జరగదు. బర్త్డే అని చెప్పి బట్టలు కొనుక్కొని సెలబ్రేట్ చేసుకుందాం అనుకో, పొద్దున్న చేసుకుందామని వేసుకోవట్లేదు అది.